దామోదర అన్న మాట ఎందుకు వచ్చింది అంటే దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర అని. త్రాటి చేత నడుం చుట్టూ కట్టబడినవాడు కనుక ఆ తాడు గట్టిగా బిగిసినప్పుడు మచ్చలేనటువంటి వాడికి నడుం చుట్టూ మచ్చ పడిపోయింది కనుక ఆ మచ్చ పడినటువంటి వాడు ఒకనాడు తాటి చేత కట్టబడ్డవాడు అనేటటువంటి గుర్తుని పొందినవాడు కనుక ఆయనకి దామోదర అని పేరు వచ్చింది. ఆయన్ని లోకంలో కట్టగలిగిన వాడెవరు? ఆయన్ని కట్టగలిగిన వాడెవరు లేడు. అటువంటి వాడు ఒకనాడు పరమభక్తి కలిగినటువంటి యశోదాదేవి చేత కట్టబడ్డాడు. అలా కట్టబడినటువంటి ఘట్టాన్ని దామోదర ఘట్టము అని పిలుస్తారు, ఉలువుకల బంధనము అని. అది విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అని. అందుకే దామోదర లీల భాగవతంలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి లీల. దీన్ని బ్రహ్మచారుల దగ్గర నుంచి 4 ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సన్యాసుల వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉంటారు. అటువంటి దామోదర అనేటటువంటి పేరుని పొందినటువంటి లీల భాగవతం 10వ స్కంధంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలల అన్నిటిలోకి కూడా మకుటాయమానమైనటువంటి లీలగా అభివర్ణింపబడింది. చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆడుకుంటున్నాడు పిల్లలతో కలిసి. యశోదమ్మ ఇంట్లో చల్ల చేస్తోంది. వారి ఐశ్వర్యమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పశుపోషణ నుంచి, ఆ పాలని చిలికి వెన్న చేయడంలోంచే వస్తుంది. అందుకే ఏ కర్మ వలన ఐశ్వర్యము ఉత్పన్నమవుతుందో ఆ కర్మని ఈశ్వరుడిగా భావన చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏముంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదాయం. ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది శారదా నవరాత్రుల్లో. నిజానికి ఆయుధ పూజలోకి ఏది పెడుతుంది అంటే విద్యార్థి అయితే కళాన్ని పెడతాడు, ఒక సైనికుడు తన కత్తిని ఉంచుతాడు, మహారాజు రాజదండాన్ని ఉంచుతాడు, బ్రాహ్మణుడు పంచాంగాన్ని ఉంచుతాడు. యథార్థమునకు ఒక ఇంటి ఇల్లాలు ఆమె వంట పనికి ఉపయోగించేటటువంటి గరిటెని కూడా ఉంచవచ్చు, ఏమి దోషమేం లేదు అందులో. ఎందుచేత అంటే ఎవరి యొక్క విభూతి దేని ద్వారా ప్రసరించడం వల్ల సార్థక్యాన్ని పొందుతారో ఆ పనిముట్టుని ఈశ్వరుని యొక్క విభూతిని పొందడం కోసమని పూజ యందు ఉంచుతారు.